అసలు ఎప్పుడూ కూడా శాస్త్రవేత్తలు ఈ విషయం ఎంతో పెద్దదని చెప్తారు కదా. అసలు ఎంత పెద్దదో తెలుసా? ఆ స్కేల్ మీకు తెలిస్తే పెద్దది అనే పదం ఎంత చిన్నదో మనకు అర్థమవుతుంది. ఇది మన భూమి. సుమారు 12,742 కిలోమీటర్ల వెడల్పు కలిగిన మనకు అంతో ఇంతో తెలిసిన ప్రపంచం. ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఇది మన సోలార్ సిస్టమ్. మన భూమితో కలిపి 9 గ్రహాలు, ఒక నక్షత్రం కలిగిన ఈ సోలార్ సిస్టమ్ వెడల్పు 2 కాంతి సంవత్సరాలు. అంటే సుమారు 18.92 లక్షల కోట్ల కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి 10,000 కోట్ల సౌర కుటుంబాలు, అదే ప్లానెటరీ సిస్టమ్స్ కలిస్తే అది మన మిల్కీవే గెలాక్సీ అవుతుంది. దీని వెడల్పు 1,00,000 కాంతి సంవత్సరాలు, అంటే 9,460 కోట్ల కిలోమీటర్లు. అండ్ ఇలాంటి ఇంచుమించు 50 గెలాక్సీల్ని కలిపితే అది ఒక లోకల్ గ్రూప్ అవుతుంది. దీని వెడల్పు 9,46,000 కోట్ల కిలోమీటర్లు. అయితే ఇలాంటి కొన్ని వందల లోకల్ గ్రూపుల్ని కలిపితే అది ఒక వర్గో సూపర్ క్లస్టర్ అవుతుంది. దీని వెడల్పు 1,04,00,000 కోట్ల కిలోమీటర్లు. దీనిలో ఇంచుమించు 50,000 గెలాక్సీలు ఉంటాయి. అండ్ ఇంకా ముందుకు వెళ్ళిపోతే అంటే గెలాక్సీని కలిపితే అది ఒక లానియాకియో సూపర్ క్లస్టర్ అవుతుంది. దీని వెడల్పు సుమారు 520 మిలియన్ కాంతి సంవత్సరాలు, అంటే 4,92,00,000 కోట్ల కిలోమీటర్లు. అండ్ ఫైనల్లీ ఇలాంటి కొన్ని కోట్ల సూపర్ అది ఒక అబ్జర్వబుల్ యూనివర్స్ అవుతుంది. దీని వెడల్పు 92 బిలియన్ లైట్ ఇయర్లు, అంటే ఇన్ని కోట్ల కిలోమీటర్లు. అండ్ ఎక్కడితో అయిపోయిందంటే లేదు. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేయగలిగినంత మాక్సిమం లిమిట్ మాత్రమే. అయితే సైంటిస్టులు ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది కేవలం ఇసుక రేణువంత మాత్రమే అని, పూర్తి విశ్వం ఒక గ్రహం సైజులో ఉండొచ్చని, అండ్ ఆ విశ్వం ప్రతి సెకండ్కి కాంతి వేగంతో అన్ని వైపులకి విస్తరిస్తుందని చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోండి ఈ యూనివర్స్ ఎంత పెద్దదో అని, అండ్ అందులో మనం ఎంత నెగ్లిజిబుల్ అని.